దేశ అభివృద్ధికి విద్యాలయాలే దీపస్తంభాలని ఎంజీయూ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. విద్య ద్వారానే వ్యక్తి, కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, క్రమశిక్షణ, దక్షత, బాధ్యతతో ప్రతి బోధనేతర సిబ్బంది, అధ్యాపకులు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే వ్యక్తి, కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, గ్రామీణ ప్రాంతాల సాధారణ విద్యార్థికి కూడా నాణ్యమైన ఉన్నత విద్య అందే విధంగా సంస్థాగత ప్రణాళికలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయ దీర్ఘకాలిక ప్రణాళికను విడుదల చేసి సభికులకు వివరించారు. విశ్వవిద్యాలయం స్వల్ప, దీర్ఘకాల ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా కొత్త కళాశాలలు, హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, లైబ్రరీ మరియు ఇంజనీరింగ్ విభాగ విస్తరణ వంటి పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులను దశలవారీగా అమలు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ వివరించారు. బోధనలో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, నూతన పాఠ్య విధానాలు, రెమెడియల్ టీచింగ్, మెంటరింగ్ సిస్టమ్, పరిశోధనా ఉత్సాహం, నాణ్యమైన విద్యార్థి ప్రాజెక్టులు, డాక్టరల్ రీసెర్చ్ మెరుగుదలకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, నాన్ టీచింగ్ సిబ్బంది పారదర్శక పరిపాలన, రికార్డు నిర్వహణ, విద్యార్థి సేవల బలోపేతంలో భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా వంటి స్టేక్ హోల్డర్లతో సమన్వయాన్ని బలోపేతం చేసి గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యా ఫలాలను సద్వినియోగం చేసుకునేలా విశ్వవిద్యాలయం సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజురెడ్డి, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఓ బేగ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.